నమస్కారం మిత్రులారా. మీరు రోజంతా పెద్దగా కష్టపడకపోయినా ఎప్పుడూ ఏదో తెలియని నిస్సత్వతో బాధపడుతున్నారా? రాత్రి హాయిగా నిద్రపోదామంటే కాళ్లల్లో తిమ్మిర్లు రావడం, పిక్కలు పట్టేయడం వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ విషయాన్ని మీరు అస్సలు చిన్నచూపు చూడకండి. మన శరీరంలో మనకు తెలియకుండానే ఏదో ఒక పెద్ద మార్పు జరుగుతోందని చెప్పడానికి ఇవి కేవలం సంకేతాలు మాత్రమే. నిజానికి మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. లోపల ఏదైనా సమస్య తలెత్తినప్పుడు అది మనకు కొన్ని వార్నింగ్లను పంపిస్తుంది. చాలామంది ఈ అలసటను కేవలం పని ఒత్తిడి అనుకుని పొరబడతారు. కానీ అది మీ శరీరంలో అత్యంత ముఖ్యమైన ఐరన్ మరియు కాల్షియం స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయాయని చెప్పే హెచ్చరిక కావచ్చు. ఐరన్ మన రక్తానికి ప్రాణం పోస్తే, కాల్షియం మన శరీరానికి పటిష్టమైన పునాదినిస్తుంది. ఇవి రెండూ తక్కువైతే మీ రక్తం పలచబడి శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల మీ ఎముకలు లోలోపల గుల్లబారిపోతాయి. పైన మీరు ఆరోగ్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం మీ అవయవాలు నెమ్మదిగా బలహీనపడతాయి. అందుకే ఈరోజు ఈ వీడియోలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన 5 ముఖ్యమైన లక్షణాల గురించి, వాటిని సహజమైన పద్ధతిలో ఎలా నయం చేసుకోవాలో చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియో చివర్లో మీ ఆరోగ్యాన్ని కేవలం కొద్ది రోజుల్లోనే మెరుగుపరిచే ఒక అద్భుతమైన డైట్ చిట్కాను కూడా మీకు చెప్తాను. కాబట్టి ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మొదటిగా మనం గమనించాల్సింది అకారణంగా వచ్చే నీరసం గురించి. మీరు రాత్రంతా పడుకున్నా కూడా ఉదయం లేవగానే ఇంకా నిద్ర సరిపోలేదని అనిపిస్తోందా? లేదా చిన్న పని చేయగానే ఆయాసం వస్తోందా? దీనికి ప్రధాన కారణం రక్తహీనత. మన శరీరంలో ఐరన్ తగ్గినప్పుడు హీమోగ్లోబిన్ ఉత్పత్తి పడిపోతుంది. ఈ హీమోగ్లోబిన్ పనేంటంటే మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ను ప్రతి కణానికి చేరవేయడం. ఇది ఎప్పుడైతే తగ్గుతుందో మీ మెదడు మరియు కండరాలు ఆక్సిజన్ అందక త్వరగా అలసిపోతాయి. అందుకే ఎంత రెస్ట్ తీసుకున్నా ఆ ఫ్రెష్నెస్ ఉండదు. ఇక రెండో విషయాన్ని గమనిస్తే మీ ముఖం లేదా చర్మం రంగులో మార్పు రావడం. సాధారణంగా మన చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపించడానికి కారణం రక్తంలోని ఎరుపు రంగు. కానీ ఐరన్ లోపం వల్ల రక్తం తెల్లగా మారుతుంది. దీని ప్రభావం వల్ల మీ పెదవులు, కళ్ళ లోపలి భాగం మరియు ముఖం పాలిపోయినట్లుగా నిస్తేజంగా కనిపిస్తాయి. అద్దంలో చూసుకున్నప్పుడు మీ ముఖంలో మునుపటి కళ లేదనిపిస్తే అది మీ రక్తంలో ఐరన్ తగ్గిందని చెప్పడానికి ఒక నిదర్శనం. మూడవది అత్యంత కీలకమైన సమస్య, కండరాల నొప్పులు మరియు తిమ్మిర్లు. ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళు ఒక్కసారిగా లాగేయడం లేదా చేతులు మొద్దుబారడం వంటివి కాల్షియం లోపం వల్ల జరుగుతాయి. మన కండరాలు ముడుచుకోవడానికి, వ్యాకోచించడానికి కాల్షియం ఎంతో అవసరం. శరీరంలో కాల్షియం స్థాయిలు పడిపోయినప్పుడు నరాలు మరియు కండరాల మధ్య సమన్వయం దెబ్బతింటుంది. ఫలితంగానే ఆ సూదులు గుచ్చినట్లు ఉండే తిమ్మిర్లు మనల్ని నిద్రపోనివ్వకుండా చేస్తాయి. నాలుగవది మీ ఎముకల ఆరోగ్యం. మన శరీరానికి కాల్షియం అందనప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే రక్తానికి అవసరమైన కాల్షియం కోసం నేరుగా ఎముకల్లో ఉన్న నిల్వలను వాడుకోవడం మొదలుపెడుతుంది. దీనివల్ల ఎముకలు పలచబడి బలహీనంగా మారిపోతాయి. పండ్లు సెన్సిటివ్ అవ్వడం, గోళ్లు పొరలు పొరలుగా విరిగిపోవడం లేదా గీతలు పడడం వంటివి కాల్షియం లోపానికి స్పష్టమైన ఆధారాలు. ఒకవేళ చిన్న దెబ్బ తగిలినా ఎముకలకు నొప్పి కలుగుతోందంటే మాత్రం మీరు జాగ్రత్త పడాల్సిందే. 5వ లక్షణం గుండె వేగంగా కొట్టుకోవడం మరియు శ్వాసలో ఇబ్బంది. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఆ కొద్దిపాటి ఆక్సిజన్ అయినా శరీరమంతటా పంపడానికి మీ గుండె రెట్టింపు వేగంతో పనిచేయాల్సి వస్తుంది. అందుకే మెట్లు ఎక్కినా లేదా చిన్నపాటి నడక వేసినా గుండె దడరావడం, ఊపిరి అందకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇది కేవలం ఫిట్నెస్ సమస్య కాదు, ఐరన్ లోపం వల్ల కలిగే తీవ్రమైన ఒత్తిడి. అయితే వీటన్నిటినీ చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే దొరికే చిన్న చిన్న ఆహారపు అలవాట్లతో వీటిని సరిచేసుకోవచ్చు. ఐరన్ పెంచుకోవడానికి తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలను డైట్లో చేర్చుకోండి. అలాగే ఖర్జూరం, నల్ల బెల్లం, వేరుశనగ పప్పులు మరియు దానిమ్మ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం అద్భుతంగా పెరుగుతుంది. అలాగే కాల్షియం కోసం పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులతో పాటు నువ్వులు మరియు రాగి జావను తీసుకోండి. ముఖ్యంగా రాగుల్లో ఉండే కాల్షియం మీ ఎముకలను వజ్రంలా మారుస్తుంది. ఇక నేను ముందే చెప్పినట్లుగా మీకోసం ఒక సీక్రెట్ డైట్ టిప్.
ప్రతిరోజు ఉదయం నానబెట్టిన కొన్ని ఎండు ద్రాక్షాలు మరియు 2 ఖర్జూరాలు తిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో పాటు 1 స్పూన్ నువ్వుల పొడిని తీసుకుంటే మీ శరీరంలో ఐరన్ మరియు కాల్షియం లోపాలు కేవలం 10 రోజుల్లోనే మాయమైపోతాయి. మీలో కొత్త ఉత్సాహం రావడం మీరే గమనిస్తారు. గుర్తుంచుకోండి మిత్రులారా, ఆరోగ్యమనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. మన శరీరమిచ్చే చిన్న చిన్న సంకేతాలను అర్థం చేసుకుని జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఏ ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరముండదు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఈ విషయాన్ని మీ ఆత్మీయులకు, స్నేహితులకు షేర్ చేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.